ఉంటాయండి. కొన్ని మన తెలుగు కవులకు సంబంధించి ఉంటాయి. మనం ఈ సంవత్సరంలో అయోధ్యలో రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా 60% కన్నా ఎక్కువ ప్రశ్నలు రామాయణం మీద ఉన్నాయి. మిగతా ఒక 30% వరకు భారతంలో ఉంటాయి. మిగతా 10% కవులకు సంబంధించి ఉంటాయి. ప్రశ్న జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత అది ఒక క్వశ్చన్ ఆడవాళ్ళకి, ఒక క్వశ్చన్ మగవాళ్ళకి అట్లా అడగబడుతుంది. వాళ్ళు ఎవరికైతే సమాధానం తెలిస్తే వాళ్ళు చెయ్యి ఎత్తితే అక్కడికి మీకు మైక్ అక్కడికి తీసుకొని వస్తారు, మీరు సమాధానం చెప్పవచ్చు. ఓకే, సమయం తక్కువ ఉంది, ప్రారంభించుకుందాం. మనకి శ్రీ మహావిష్ణువు రామావతారం అని చెప్పి అందరికీ తెలుసు, అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే లక్ష్మణ స్వామి ఎవరి అంశతో పుట్టారు? ఇది మొదటగా మగవాళ్ళకండి. బాబు పురుషులు లక్ష్మణుడు ఆదిశేషుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిశేషుని అంశతో పుట్టారు. తర్వాత సీతారాములు అరణ్యవాసం చేశారు కదా, అరణ్యం. ఇది ఆడవాళ్ళకండి క్వశ్చన్. సీతారాములు అరణ్యవాసం చేసిన అరణ్యం పేరు ఏమిటి? సీతారాములు అరణ్యవాసం చేసిన అరణ్యం పేరు. మగవాళ్ళకి కాదు క్వశ్చన్, ఆడవాళ్ళకి. దండకారణ్యం. ఓకే, రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మగవాళ్ళకండి. మనకి ఇప్పుడు దూరాన్ని మీటర్లో, కిలోమీటర్లో చెప్తూ ఉంటాం, మైల్స్లో కూడా చెప్తాం. పురాణ కాలంలో యోజనం అని చెప్పేవారు. దూరాన్ని యోజనాల్లో కొలిచేవారు. ఒక యోజనం అంటే ఎన్ని కిలోమీటర్లు? గూగుల్లో సెర్చ్ చేయటం తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. యోజనం అంటే ఎన్ని కిలోమీటర్లు? బాబు పురుషులు. ఆడవాళ్ళకి ఛాన్స్ అండి ఈ క్వశ్చన్కి. ఆడవాళ్ళు చేయతారు అక్కడ. రామారావు గారు 5 కిలోమీటర్లు కాదు, తప్పు. 12 కిలోమీటర్లు అండి. ఇది ఆడవాళ్ళకి మరలా క్వశ్చన్ అండి. శ్రీరామ పట్టాభిషేకం ఏ మాసంలో జరిగింది? శ్రీరాముని పట్టాభిషేకం మనకి 12 మాసాలు ఉన్నాయి కదా, అందులో ఏ మాసంలో జరిగింది? వైశాఖ మాసం కాదు, చైత్ర మాసం. కొద్దిగా లాజిక్గా కూడా మీరు ఆలోచించవచ్చు. ఉదయం పంతులు గారు చెప్పారు చైత్ర మాసం. ఓకే, రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈరోజు ఉగాది, నవమి రోజున పట్టాభిషేకం. ఆల్రెడీ చైత్ర మాసం స్టార్ట్ అయింది 9వ రోజున. మగవాళ్ళకి మనకి చాలా కట్టడాలు పురాణ కాలంలో కట్టబడిన కట్టడాలు అంటే ఎవరంటే ముందు విశ్వకర్మ గుర్తొస్తారు. అయితే అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? శ్రీరాముడు. అతని పేరు దశరథుడు కొడుకు శ్రీరాముడు. ఆల్రెడీ దశరథుడి కన్నా ముందే చాలామంది అయోధ్య నగరాన్ని పరిపాలించారు. అయోధ్య నగరాన్ని దశరథుడు పాలించే కాలం నాటికి ఉన్న అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? మగవాళ్ళకి. నేను అలాగేం లేదండి, నేనే ఇక్కడ పార్షాలిటీ లేదు, భేదభావం లేదు. రాసుకొచ్చిన వాటిలో ర్యాండమ్గా బేస్ సంఖ్యలో ఉన్న మగవాళ్ళకి, సరి సంఖ్యలో ఉన్న ఆడవాళ్ళకి అడగడం జరుగుతుంది అంతే. ఆడవాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఈయన ధర్మశాస్త్రం కూడా రాశారండి. మనం పాటిస్తున్న ధర్మశాస్త్రం కూడా ఆయన రాశారు. అలా కూడా చక్రవర్తి. మను చక్రవర్తి. రైట్ ఆన్సర్. నేను లేదు, నేను మైక్లో నేను చెప్పాను. తర్వాత ఆడవాళ్ళకంటే రామాయణంలో అశ్వమేధ యాగం జరిగింది, అందరికీ తెలిసింది. ఇది అశ్వమేధ యాగం ఎన్ని రోజులు జరిపారు? అశ్వమేధ యాగం ఎన్ని రోజులు జరగబడింది? సీతామాత బంగారు ప్రతిభను పక్కన పెట్టుకొని అశ్వమేధ యాగం శ్రీరామచంద్రుల వారు జరిపించారు. 3 రోజులు. 3 రోజులు.
ఏమండి ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నది ఊరికే మీ మేధావి పరిజ్ఞానం. నేను కూడా అంత మేధావినేం కాదు. ఇందులో నాకు తెలిసినవి 60% ఉన్నాయి, కొన్ని నేను వేరే చోట క్రోడీకరించి తయారు చేసినవి. ఎందుకంటే మన భావితరాలు మరీ దారుణంగా తయారవుతున్నారు. అట్లా కాకుండా ఉండడం కోసం కొంచెం వాళ్ళలో కూడా కుతూహలం పెంచడం కోసం తయారు చేసింది. సమయం లేకపోవడం వల్ల గ్రూప్ వైజ్ ఇక్కడ కండక్ట్ చేయలేకపోయాం. మనకి విడివిడిగా అడిగేయడం జరుగుతుంది, మీరు అనిదా భావించొద్దు. అందుకే తయారు చేసిన ప్రశ్నలు కూడా తెలియనివి మరీ క్లిష్టమైనవి ఏవి లేవు. చెప్పాలంటే ఇవి అన్నీ చాలా చిన్నవి. తర్వాత మగవాళ్ళకండి రామచరిత మానస్ని రచించింది ఎవరు? ఓకే, రైట్ ఆన్సర్ తులసీదాస్ రచించారు. ఆడవాళ్ళకండి మేఘనాథుణ్ణి సంహరించింది ఎవరు? రామాయణంలో మేఘనాథుడు శ్రీరాముడు. రాంగ్ ఆన్సర్ లక్ష్మణుడు. ఓకే, కేశవరావు గారు పోరా అవపోసన పట్టేశారు. ప్రతిదానికి వెంటనే సమాధానం చెప్తున్నారు. మేఘనాథుడు అంటే ఇంద్రజిత్ అండి. ఇంద్రజిత్తు రావణాసుడు కొడుకు ఇంద్రజిత్తు మేఘాల్లో ఉండి కనిపించకుండా యుద్ధం చేస్తారు. ఆయన్ని లక్ష్మణుడు సంహరించారు. తర్వాత మగవాళ్ళకి రామలక్ష్మణులు చిన్నతనంలో విశ్వామిత్రుడు తన వెంట తోడుకొని పోతాడు ఒక రాక్షసుని సంహరించడం కోసం. ఆ రాక్షసి పేరేంటి? నేను ఒక యాగం చేస్తున్నాను, తాటకి. తర్వాత ఆడవాళ్ళకి సీతామాత లంకలో అపహరించి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ అందరూ ఇబ్బందులు పెడుతున్నా ఒక రాక్షసి మాత్రం సహాయం చేస్తుండేది, సహకరించేది. ఆ రాక్షసి పేరు? ఆడవాళ్ళకండి ఈ ప్రశ్న. లంకలో సీతాదేవికి సహకరించిన రైట్ ఆన్సర్ మా ఆవిడ చెప్పిందండి. మూడు జట్లు వేసుకుంటుంది కాబట్టి త్రిజట అన్నారు. తర్వాత మగవాళ్ళకి దశరథుడికి ఎంతమంది కుమారులు అంటే టక్టక ఎవరైనా చెప్పేస్తారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని. అయితే మనకు చాలామందికి తెలిసిందే, కవల పిల్లలు పుట్టగానే రామ లక్ష్మణ్ అని పేరు పెట్టుకుంటారు. మా పిల్లలకు కూడా అట్లనే పెట్టుకున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే రామలక్ష్మణులు ఇద్దరు కవళ్ళు కాదు. కొంతమందికి తెలియదేమో, రామలక్ష్మణులు కవలు కాదు. అయితే ఈ నలుగురు కుమారులకి తల్లులు ముగ్గురు అంటే ఇద్దరు కవళ్ళు కదా. కవల పిల్లలు ఎవరు చెప్పండి? చెప్పిందా? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రైట్ ఆన్సర్. లాజిక్గా కూడా ఆలోచించవచ్చు. భరతుడు కైకేయి కుమారుడు, కౌశల్యాదేవి పుత్రుడు శ్రీరాముడు, ఇంక మిగిలిన ఇద్దరు సుమిత్రాదేవికి పుట్టారు. పేపర్ లీక్ చేసుకో. ఆడవాళ్ళకి పేపర్ ఎవరికి తెలియదండి, లీక్ చేయబడలేదు. నేను పాకెట్లో పెట్టుకొని డ్యూటీకి వెళ్ళిపోయి అక్కడ రాసుకున్నది ఇది. మళ్ళీ తెల్లవారే వచ్చి అలా పాకెట్లోంచే తీసుకొస్తాను. భరతుడికే పట్టాభిషేకం కావాలని కైకేయిని ప్రేరేపించిన స్త్రీ ఎవరు? రైట్ ఆన్సర్ మందర. తర్వాత అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? సరయూ నది. రైట్ ఆన్సర్. పూర్వకాలం నగరాలన్నీ నదీ తీరంలోనే ఉండేవండి. సరయూ నది ఒకటిని అయోధ్య నగరం కట్టబడింది. దశరథుడు పుత్ర సంతానం కోసం ఏ యాగం చేశారు? రైట్, పుత్రకామేష్టి యాగం. హనుమంతుడు గురువు ఎవరు? రైట్, సూర్య భగవానుడు. వనవాసం కోసం రామలక్ష్మణులు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని సాగనంపడానికి మొత్తం అయోధ్యవాసులంతా తరలి వచ్చారు ఒక నదీ తీరం వరకు. ఏ నదీ తీరం వరకు వచ్చారు? అయోధ్యవాసులంతా కాదు, రాంగ్ ఆన్సర్. గంగా నది వరకు. చాలామంది అయోధ్య నగరం సరయూ నది పక్కన ఉంది కదా, సరయూ నది అని చెప్తారు పొరపాటున, కానీ గంగా తీరం వరకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు సమయం లేదు, దాని మీద జోక్ ఉంది, తర్వాత ఉగాదిలో చెప్పుకుందాం. అహల్యాదేవి భర్త పేరు? గౌతమ్ మహాముని. రైట్ ఆన్సర్.
రావణుడు సీతాపహరణం చేస్తున్నప్పుడు ఆమెను కాపాడటం కోసం అతనితో యుద్ధం చేసిన పక్షి పేరు? జటాయు. రైట్, జటాయువు. జటాయు సోదరుని పేరు? జటాయు సోదరుని పేరు సంపాతి. కురుక్షేత్ర సంగమం తర్వాత ధర్మ